ముంబై దేశ వాణిజ్య రాజధాని. దేవీమాత ముంబాదేవిని నిత్యం స్మరించుకునే మహానగరం. ఆ ప్రపంచంలోనే ఓ విజ్ఞాన లోకం. అక్కడ నిత్యం కొత్త ఆవిష్కరణలు జరుగుతుంటాయి. ఆధునిక భారతానికి అవసరమైన విద్యార్థులు అక్కడ రూపొందుతుంటారు. అదే ముంబై ఐఐటి. ఆ రోజు ఐఐటి కోర్సు ఫైనల్ విద్యార్థుల సమావేశం. మిత్రులు, సహచరులు జ్ఞాపకాలు కలబోసుకుంటూ భావి ప్రణాళికలపై సంభాషణలు సాగిస్తున్నారు. అమెరికాలో అవకాశాలపై వారికి మార్గదర్శనం చేయడానికి బర్కిలీ యూనివర్సిటీ నుంచి ఓ ప్రొఫెసర్ వచ్చారు. కొద్ది క్షణాల తరువాత గొంతు సవరించుకుని ఉపన్యాసం ఆరంభించారు. అందరూ ఆయన పలుకులను మైమరచి వింటున్నారు. బంగారు భవిత గురించి కలల్లో తేలిపోతున్నారు. డాలర్ల దేశంలో కలలు పండించుకోవడానికి ఆశా సౌధాలు నిర్మించుకుంటున్నారు. కాని ఇదేమీ పట్టని ఓ యువకుడు ఆ చర్చలు, ఉపన్యాసాలతో తనకేమీ నిమిత్తం లేనట్లు, తనకు సంబంధం లేనట్లు అతని మనసులో ఏదో అలజడి, మరేదో అశాంతి, తొలచివేసే ప్రశ్నలు, చుట్టుముట్టిన సందేహాలు. ఇంకెంతోసేపు ఆగలేకపోయాడు. హఠాత్తుగా ఆ ప్రొఫెసర్కు ప్రశ్నలు సంధించాడు. అమెరికా వెడితే ఒరిగేదేమిటి? ఈ దేశానికి జరిగే మంచి ఏమిటి? ఆర్జించిన విజ్ఞానాన్ని అక్కడే ఎందుకు పెట్టుబడిగా పెట్టాలి? ఖనులైన విజ్ఞాన ఖనులం మనం. ఈ చదువులతో ఈ గడ్డమీది బిడ్డల జీవితాలు వెలిగించలేమా? ఆవేశంతో, ఒకంత ఉద్వేగంతో అడిగాడు. ప్రశ్నల బాణాలతో సదరు ఆచార్యుణ్ణే ఆలోచనలో పడవేసిన ఆ విద్యార్థి ఎవరో కాదు. సాంకేతిక శోధనా ఫలాలను గడప గడపకు, పేదల ముంగిటకు తెచ్చి వారి జీవన రేఖలు మార్చిన మహోన్నత మానవుడు. పర్యావరణ, జల సంరక్షణ ఉద్యమాలతో ఉత్తరాఖండ్లో ఉషస్సు నింపిన యశస్వి. సైన్స్ విత్ హ్యూమన్ ఫేస్ అనే మానవీయ కోణానికి నిజమైన అర్థంగా, నిఖార్సైన నిర్వచనంలా నిలిచిన స్వాప్నికుడు రవి చోప్రా. గ్రామీణ భారత వికాసానికి అద్భుత కృషి సాగిస్తున్న రవి చోప్రా ఏప్రిల్ 14, 1947న ముంబైలో జన్మించారు. తండ్రి భగవాన్ దాస్ చోప్రా, తల్లి కరుణా చోప్రా. అమెరికా జాతీయురాలైన జో మెగ్గోవన్ను రవి చోప్రా ప్రేమించి పెళ్లాడారు. ఈ దంపతుల సంతానం కాథలిన్ చోప్రా, ఆనంద్ చోప్రాలు. వీరి దత్తపుత్రిక మోయి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. పెట్టని కోటల, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన శివాలిక్ పర్వతాలు, తూర్పున దేశమాత నుదుట పాపిడిలా శివుడి జటాజూటం నుంచి పడుతున్నట్టు భాసించే పావన గంగా నది. రవి చోప్రా కన్ను తెరచిన నేలాది. స్వాతంత్ర్య సమరయోధుల ఇంట పుట్టడంతో రవి చోప్రాకు చిన్ననాటి నుండే అభ్యుదయ భావాలు అలవడ్డాయి. తాతగారు ఎంపీ కావడంతో ఆయన వద్దకు వచ్చే జనం వేషభాషలు ఆసక్తిగా పరిశీలించేవాడు. అంతేకాదు, వారి గుండె ఘోషను ఆలకించేవాడు. అలా చిన్నప్పుడే సామాజిక స్పృహ, రాజకీయ స్పర్శ ఆ చిన్నారిలో కలిగాయి. చదువులోనూ అద్భుత ప్రతిభ చూపేవాడు. దాంతో బొంబాయి ఐఐటిలో సీటు దక్కింది. 1964లో బీటెక్ మెటలర్జికల్ ఇంజనీరింగ్లో చేరాడు. 1965 దేశమంతా కరువు కాటకాలు విలయతాండవం చేస్తున్న గడ్డుకాలం. ఆహార కొనుగోలు శక్తి లేక, ధాన్యం లభ్యం కాక నిరుపేదలు ఆకలి మంటల్లో ఆహుతులవుతున్నారు. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు, కలచివేసే సన్నివేశాలు.
ఈ దుస్థితికి రవి చోప్రా చెలించిపోయాడు. సరిగ్గా అప్పుడే ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపు ఆయనలో ఎన్నో ఆలోచనలను అంకురింపజేసింది. ప్రజలు వారానికి ఒక పూట భోజనాన్ని త్యాగం చేసి పస్తులతో చస్తోన్న పేదల పొట్ట నింపాలని ప్రజల్ని కోరాడు ఆనాటి ప్రధాని. అందుకు స్పందించిన రవి చోప్రా తోటి విద్యార్థులతో కలిసి ముంబైలో తిరిగాడు. ధాన్యం సేకరించి అన్నార్తులు, అభాగ్యుల ఆకలి తీర్చాడు. ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా రవి చోప్రా సేవా కార్యక్రమాల్లో ముందుండేవాడు. उन्नीस 1965-66 में भारत के पूर्वी हिस्से में काफ़ी सूखा पड़ा था. 1965-66 ప్రాంతంలో దేశంలో విపరీత కరువు ఏర్పడింది. నేనా సమయంలో ముంబైలో ఐఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. उस समय हमने सुना हमारे जो प्रधानमंत्री थे लाल बहादुर शास्त्री, उन्होंने एक आह्वान किया कि देश में सूखा पड़ा है और खाने को खाद्यान्न नहीं है. అప్పటి మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తన ప్రసంగంతో దేశ ప్రజలకు ఉత్తేజాన్ని అందించారు. కరువు సమస్యను ఎదుర్కోవడానికి అవకాశం ఉన్న చోట పంటలు పండించమని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పుడు నా మిత్రులు, నేను మా హాస్టల్ పక్కనున్న ఖాళీ స్థలంలో పంటలు పండించాలని నిర్ణయించుకున్నాం. కరువు రూపుమాపడానికి మా వంతు ప్రయత్నించాం. కూరగాయలు పండించాం. కరువు స్థితిలో కొంతమేరకైనా ప్రజల ఆహార అవసరాలు తీర్చేందుకు మా వంతు కృషి చేశాం. అది మాకెంతో తృప్తినిచ్చింది. 1968లో బీటెక్ పూర్తయింది. ప్రతిభావంతుడైన రవి చోప్రాకు అమెరికాలో పై చదువులకు అవకాశం వచ్చింది. న్యూజెర్సీ స్టేట్ హాబోకిన్లో ఉన్న స్టీవెన్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్లో చేరాడు. అయినా ఉడుకు రక్తం, ఉరకలేసే హృదయం ఊరుకుంటాయా? భావసారూప్యం ఉన్న స్నేహితులతో కలిసి ఫ్రంట్ ఫర్ ర్యాపిడ్ ఎకనామిక్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఇండియా ప్రియా అనే సంస్థను స్థాపించాడు. 1970లో ఎంఎస్ అయిపోయింది. ఇక పరిశోధన వైపు ఆలోచనలు మళ్ళాయి. హోబోకిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే పిహెచ్డి రిజిస్టర్ చేయించుకున్నాడు. లోహశాస్త్ర పరిశోధనల కంటే తన దేశంలో లోహం కంటే కఠినమైన సమస్యల మీదే మనస్సు పోయేది. సరిగ్గా ఆ సమయంలో మాతృభూమిలో జరిగిన అధికార క్రీడలు, దుష్పరిపాలన జాడలు అతణ్ణి నిద్రపోనివ్వలేదు. 1975 జూన్ 26 నాటి ప్రధాని ఇందిరా దేశంలో ఎమర్జెన్సీ విధించారు. కోర్టు తీర్పును ఖాతరు చేయక తన పదవిని కాపాడుకునేందుకు రాజ్యాంగ యంత్రాన్ని తుంగలో తొక్కారు. దేశ దుస్థితికి, ఇందిరాగాంధీ దుష్ట పరిపాలన పట్ల రవి చోప్రా హృదయం రగిలిపోయింది. ప్రజాతంత్రాన్ని ఖూనీ చేసిన నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అమెరికాలో పాదయాత్ర తలపెట్టాడు. మార్చ్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా పేరుతో న్యూ ఫిలడెల్ఫియా ఇండిపెండెన్స్ హాల్ నుంచి మహాయాత్ర ఆరంభించాడు. ఆ ప్రస్థానం న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి భవనం వరకు సాగింది. ఆ సమయంలో ఆ ఉద్యమంలో అడుగులు వేసిన అమెరికన్ వనిత, మానవ హక్కుల కార్యకర్త జోమెక్ గోవాన్ తరువాతి కాలంలో ఆయన జీవితంలో ప్రవేశించింది. అతడి ఆశయాల పందిరిని ఆశయాలతలా అల్లుకున్నారు. అమెరికాలోనే వారి వివాహమయ్యింది. 1980లో పిహెచ్డి చేతికొచ్చింది. తను చదివిన సైన్స్ ఈ దేశంలోని సామాన్య మానవుడికి నిజంగా ఉపయోగపడితే చాలని భావించాడు. మరో ఆలోచనకు తావు లేకుండా అదే ఏడాది స్వదేశానికి తిరిగి వచ్చాడు. తెలిసిన ఓ ప్రొఫెసర్ ఆహ్వానం మేరకు కొత్త ఢిల్లీ చేరాడు. మన దేశంలో అప్పుడు పర్యావరణ స్పృహ చిగురులు వేస్తోంది. మరోవైపు పచ్చదనాన్ని నిలువెల్లా నాశనం చేసే వినాశన విధ్వంసరచనకు పథకాలెన్నో పాలకుల బుర్రెల్ని తొలిచివేస్తున్నాయి. గ్రీన్ హౌస్ వాయువులు, ఓజోన్ పొరలు, ఆమ్ల వర్షాలు, కొత్త కొత్త విషయాలను దేశమంతా ఆసక్తిగా పరికిస్తోంది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ కొత్త ప్రొఫెసర్ దేశంలో అడుగుపెట్టాడు. యాదృచ్ఛికంగానే కావచ్చు, ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్లో పనిచేయడానికి అంగీకారం కుదిరింది.
మిత్రుడైన ప్రొఫెసర్ చొరవతో రవి చోప్రాకు పర్యావరణం మీద పరిశోధనకు ఓ ప్రాజెక్టు లభించింది. 2 ఏళ్ల పాటు అదే లోకమయ్యింది. మహాక్రతువుల ఆ పథకాన్ని పూర్తి చేశాడు. 1982లో ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ ఏ సిటిజన్స్ రిపోర్ట్ భారత్లో పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు గురించి హెచ్చరించింది. కొన్ని భయంకర నిజాలను వెలికితీసింది. రవి చోప్రా అంటే ఎవరో, అతడి సత్తా ఏమిటో తొలిసారి దేశానికి తెలిసింది. ఈ క్రమంలోనే రవి చోప్రా ఇండియాస్ వాటర్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద 21st century అనే విశ్లేషణాత్మక పుస్తకం రాశారు. పర్యావరణం పట్ల అతని అవగాహన, సునిశ్చిత దృష్టి, ఆసక్తిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏకంగా ప్లానింగ్ కమిషన్కే సలహాదారుడిగా అతడి సేవలను ఉపయోగించుకుంది. हमारे पर्यावरण पर 1980 के दशक में था, वो आज दिखाई नहीं देता है. పర్యావరణానికి సంబంధించి 1980లో ఉన్న సమతుల్యం ఇప్పుడు కానరావటం లేదు. ప్రభుత్వాలు దేశంలోని నదులను రక్షించడానికి కొన్ని పథకాలు చేపట్టినా అవి ఆశించిన ఫలితం ఇవ్వటం లేదు. పవిత్ర గంగా, యమున నదుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఈ రోజు నదులన్నీ ఎండిపోతున్నాయి, అడవులన్నీ అంతరించిపోతున్నాయి. పర్వత సానువుల్లో జనించే నదులు, అడవుల్లో జనించే నదులు అన్నీ మాయమైపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? सरकार सोचती है कि वन विभाग जंगल लगा देगा, लेकिन वन विभाग का तो हमारे पास 60 साल का रिकॉर्ड है. అటవీ సంరక్షణ విభాగపు 60 ఏళ్ల రికార్డు మన దగ్గరుంది. అధికారులు ఎన్ని అడవి సంరక్షణ కేంద్రాలు అభివృద్ధి చేశారో వారికే తెలియాలి. డిసెంబర్ 3, 1984 దేశ చరిత్రలో దుర్దినం. భోపాల్ గ్యాస్ లీక్ విషాదం. నిద్రపోతున్న నగరానికి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ చితిపేర్చింది. విషవాయువులు మృత్యుపాశం విసిరాయి. 3000 మంది విగత జీవులయ్యారు. వేలాది మంది ఆ కిల్లర్ గ్యాస్ విష ప్రభావాలకు లోనయ్యారు. అయితే ఆ ప్రభావం తమ మీద ఏ రీతిగా ఉందో, ఏ రోగాలు తమకు వస్తాయోననే ఆందోళనతో ఉన్న ప్రజల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. బహుళజాతి సంస్థ కోసం బహుజన హితాన్ని విస్మరించింది. ప్రజల ప్రాణాలతో పాలకుల చెలగాటం రవి చోప్రాకు కొన్ని కొత్త నిజాలు బోధపరిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రజలకు ఆసరాగా, ఆలంబనగా నిలిచే ఒక సైన్స్ పరిశోధనాశాల అవసరాన్ని గుర్తించాడు. క్రమంగా ఆ ఆలోచన ఆయనలో ఆకాంక్షగా మారి చిగురులు తొడిగింది. 1988లో ముహూర్తం కుదిరింది. ఫలితంగా డెహ్రాడూన్లో పీపుల్స్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆరంభమయ్యింది. అదే తరువాతి కాలంలో పిఎస్ఐగా జనజీవితాలతో పెనవేసుకుపోయింది. రవి చోప్రా పేదల కష్టాలు తీర్చడానికి సైన్స్నే వారి ముంగిటకు తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నాడు. జలవనరుల పరిరక్షణ ద్వారా జీవనరేఖలు మార్చడం, వారి బతుకు వలసలు నిరోధించి ఆ ప్రాంతంలోని సహజ వనరుల మీద అక్కడున్న ప్రజలకే అజమాయిషీ ఉండేట్టు కార్యక్రమాలు రూపొందించాడు. ఆ ప్రాంత ప్రజాజీవనాన్ని తరచూ ఛిద్రం చేస్తున్న ప్రకృతి వైపరీత్యాలను నివారించాలని, కనీసం వాటి తీవ్రతనైనా అరికట్టాలని దృఢ నిశ్చయానికి వచ్చాడు. అందుకు ఆయన పిఎస్ఐనే కార్యక్షేత్రంగా మలుచుకున్నాడు. నిజానికి అది రవి కలల క్షేత్రం కూడా. ఆయన ఆశయాలను అవగతం చేసుకున్న కొందరు యువ శాస్త్రవేత్తలు అమెరికా నుంచి అక్కడికి వచ్చారు. కొందరు కార్యకర్తలను కూడా రవి చోప్రా సమీకరించుకున్నారు. వారినే తన యుద్ధ సేనానులుగా, సైనికులుగా ఎంచుకున్నారు. పేదరికం మీద, పగబట్టిన ప్రకృతి మీద యుద్ధానికి దిగారు. आज उत्तराखंड में लगभग 1500 मेगावाट बिजली का उत्पादन हो सकता है. ఉత్తరాఖండ్లో ప్రస్తుతం 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. అయితే ప్రభుత్వం ఇంకా 200 ప్రాజెక్టులు కట్టి అధిక విద్యుదుత్పత్తికి ప్రయత్నిస్తుంది.
నిజానికి ఇది తప్పు. मेगावाट बिजली का उत्पादन हो, सवाल ये उठता है कि ये इतनी बिजली किसको चाहिए, क्यों चाहिए? ఉత్తరాఖండ్లో ప్రస్తుత విద్యుత్ సామర్థ్యం రాబోయే 50 ఏళ్ల వరకు సరిపోగలదు. మరి ప్రభుత్వాలు అధిక విద్యుదుత్పత్తికి పూనుకోవటం, ప్రజల జీవితాలతో చెలగాటం ఎంతవరకు సబబు? 20,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఎవరి కోసం, ఎందుకోసం? ఈ విషయాలపై ప్రభుత్వాలు వివరణ ఇచ్చే స్థితిలో లేవు. అనాలోచితమైన ఇలాంటి చర్యలు ఇక్కడి ప్రజల జీవన్మరణ అంశంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ చర్యలను మేం ఖండిస్తున్నాం. నేటి ఉత్తరాఖండ్ నాటి యూపీలో అంతర్భాగం. 500-600 సంవత్సరాల వరకు అక్కడి ప్రజలు తమ జలవనరులను తామే కాపాడుకున్నారు, తామే నిర్వహించుకున్నారు. ప్రాచీన వనరులైన నాలాలు, బోరీలు, కుండాలు, ధారలు, ఖాల్స్, పానీహార్తాలు, ఖత్రీలు, చారెరుదాలు, పేర్లు ఏవైనా అవి ప్రజల దాహం తీర్చేవి. ఆ రాజ్యాన్ని సస్యశ్యామలం చేసేవి. నీటి వనరుల రక్షణకు నాలాల వద్ద దేవతా చిహ్నాలు అమర్చేవారు. ఫలితంగా ప్రజలు భయభక్తులతో, శ్రద్ధాసక్తులతో వాటిని కాపాడుకునేవారు. పాతాళగంగ పెల్లుబికినట్లు దేవతారూపాల్లోంచి వచ్చే జీవధారలు బిడ్డల మోమును, సంతోషాన్ని నింపేవి. ఒకప్పుడు ఋషులు నడయాడిన నేల, సస్యశ్యామల దేశం, హరితశోభితంగా కళకళలాడిన ప్రాంతం కళావిహీనంగా మారింది. కరవంటే తెలియని నేలలో కన్నీరు ఇంకిపోయింది. కూటి కోసం, కూలి కోసం బతుకు వలసలు సర్వసాధారణమయ్యాయి. నాటి ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలోనే 360 నాలాలు, జలధారలు ఉండేవి. కాలక్రమంలో అవి 69కి చేరాయి. పాలకుల నిర్లక్ష్యం, మనవి కాదుగా మనకెందుకు అనుకునే ప్రజల అలక్ష్యంతో జలవనరులు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ దుస్థితిని, దయనీయ పరిస్థితిని రవి చోప్రా లోతుగా అధ్యయనం చేశారు. బెతలు తీరేటి, బతుకుమారేటి ఆకుపచ్చ లోకం కోసం నడుం బిగించారు. మన పూర్వీకుల శాస్త్ర విజ్ఞానం ఎంతో మహోన్నతమైంది. అది క్రమంగా కనుమరుగైంది. దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి మేం కృషి చేస్తున్నాం. మన పూర్వీకుల శాస్త్ర పరిజ్ఞానం, ఆలోచన విధానాన్ని, వారు నిర్మించిన వాటిని చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. నాడు వారు అనుసరించిన సూత్రాలు ఇప్పటికీ ఆచరణీయాలే. అందుకే ప్రజల నుంచి విషయాలు నేర్చుకుని దానికి శాస్త్రీయత కల్పించి తిరిగి వారి అవసరాలకే వినియోగించేలా చేస్తున్నాం. తొలి ప్రయత్నంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని జలవనరులపై దృష్టి పెట్టారు. మొదట ప్రతి వాన నీటి బొట్టును ఒడిసి పట్టాలన్నాడు. జలచేతనకు, జనచేతనకు ప్రతినబూనాలన్నాడు. పిఎస్ఐ సాయంతో జల సంస్కృతి ఉద్యమానికి నాంది పలికాడు. సంప్రదాయ వనరుల పరిరక్షణకు కార్యక్షేత్రంలోకి దిగాడు. కాలిఫోర్నియా మిత్రుల సాయంతో, స్థానిక ప్రజల సహకారంతో చమోలి, పౌడి, నైనిటాల్, అల్మోరా, పితోరాగఢ్ జిల్లాల్లో 50 జలవనరులను పునరుద్ధరించాడు. వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో సేవ్ వాటర్ మూవ్మెంట్కి ప్రాణం పోశాడు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాడు. ఫలితంగా దుధా తొలి పర్వత ప్రాంతంలో, కొండంచు పల్లెల్లో సైతం జలవనరులు కొత్త ఊపిరి పోసుకున్నాయి. ఊటలు ఉబికాయి. పాతాళ గంగమ్మ ఉరికురికి వచ్చింది. आज हमारे देश के सामने जो सबसे बड़ा संकट है वो है पानी का घटता हुआ स्तर. దేశంలో నీటి కొరత అధికంగా ఉంది. భూమి పొరల్లో నీటి నిలువలు ఇంకిపోతున్నాయి. ఈ పరిస్థితి దేశమంతటా కనిపిస్తోంది. నీటిలో అధిక భాగం వ్యవసాయానికి కావాలి. అయితే నీటిని అవసరమైనంత మేరకే వ్యవసాయానికి వినియోగించుకోవాలి. మిగులు జలాలను ప్రజలు తాగునీటికి, గృహావసరాలకు ఉపయోగించుకోవాలి. ఇక్కడ పర్వత ప్రాంతంలోని వర్షాధార నీటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. పంటల కోసం అవసరమైన నీటిని వినియోగించుకుంటున్నాం. అలా వరి, గోధుమ, కూరగాయల పంటల అభివృద్ధిని సాధిస్తున్నాం. कम पानी इस्तेमाल करके हम ज्यादा पैदावार उगा रहे हैं. అంతేకాదు, ఆయన స్వయంగా ఎగువ ప్రాంతాల్లోకి సులభంగా నీటిని పంపించే యంత్రాలను రూపొందించాడు. వాటికి ఎటువంటి ఇంధన ఖర్చు ఉండదు.
ఇవన్నీ విజయవంతం కావడంతో కేంద్ర సర్కార్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఈ పథకాలను విస్తరించింది. దీంతో రవి చోప్రా హిమాలయాలు, శివాలిక్ పర్వత ప్రాంతాల్లోని 46 గ్రామాల్లో నీటి వనరుల అభివృద్ధి పథకాలను చేపట్టారు. ఆ పనుల ద్వారా స్థానిక తెగలకు 1,15,000 పని దినాలు సృష్టించారు. ఫలితంగా వారికి భృతి దొరికింది, వలసలు ఆగిపోయాయి. ग्रामीण विकास हो और सफल हो और लोगों को फायदा हो उससे గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా, గ్రామీణ ప్రజలు బాగుపడాలన్నా వారికే పూర్తి అధికారాలు దక్కాలి. అప్పుడు వారి అవసరాల రీత్యా పథకాలు రూపొందించుకొని అమలుపరుచుకుంటారు. భారత ప్రభుత్వం ఈ అవసరాన్ని గుర్తించి రాజ్యాంగంలో 73, 74 సవరణలు చేసింది. ఆ విధంగా చట్టాలు ఏర్పడ్డాయి. కానీ ఏం లాభం? ప్రభుత్వాలు పంచాయతీలను తమ విభాగాలుగా గుర్తిస్తూ అనేక అమలు కాని పనులను ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. पंचायतें जो हैं उनको सरकार सोचती है कि ये हमारा विभाग है. स्थानीय समुदाय बहुत कम योजनाएं बना पाता है. స్థానిక సంస్థలు వాటిని అమలుపరుచుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలకు సిబ్బంది, నిధులు, విధులు, అధికారాలు బదలాయించాలి, తోడ్పాటునందించాలి. అప్పుడే గ్రామీణాభివృద్ధి జరుగుతుంది. గ్రామాలు స్వయం పోషకంగా రూపొందడానికి పిఎస్ఐ అనేక విధాలుగా దిశానిర్దేశం చేసింది. గ్రామాన్ని ఓ యూనిట్గా తీసుకుని విభిన్న అంశాలపై అక్కడి ప్రజలకు శిక్షణ ఇచ్చారు. నీటిని నిలువ చేయడం, పొదుపుగా వాడడం, కొత్త వంగడాలు, చేతి వృత్తులు, ప్రకృతి వైపరీత్యాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలా అనేక అంశాలపై వారికి అవగాహన కల్పించారు. దీంతో గ్రామాల్లో కొత్త చైతన్యం వెల్లివిరిసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని కరువు నివారణకు, బతుకు వలసలు అరికట్టడానికి రవి చోప్రా బృందం సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, సింపుల్గా శ్రీవరి సాగును చేపట్టింది. రైతులకు శిక్షణ, నిర్వహణ, ఇతర సహకారాలను అందించింది. ఈ నేపథ్యంలోనే శ్రీవరి ప్రాధాన్యాన్ని వివరిస్తూ శ్రీధాన్ లగావో ఉత్పాదన్ బడావో టైటిల్తో కూడిన డాక్యుమెంటరీని పిఎస్ఐ నిర్మించింది. అంతేకాదు 15 స్వచ్ఛంద సంస్థలకు చెందిన వందలాది కార్యకర్తలకు శిక్షణనిచ్చారు. ఒక్కో స్వచ్ఛంద సంస్థ 500 హెక్టార్లలో శ్రీవరి సాగును చేపట్టే బాధ్యత తీసుకుంది. ఫలితంగా దిగుబడులు రెట్టింపయ్యాయి. అంతేకాదు గ్రామసీమల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా మలిచాడు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేట్టు కృషి చేశాడు. దీంతో 3-4 ఏళ్లకే గ్రామాల చుట్టూ హరితవనాలు రూపుదిద్దుకున్నాయి. ఓ సహజమైన రక్షణ కవచాలు ఏర్పడ్డాయి. 2003లో రవి చోప్రా సాక్షణిక్ చేతనా సమితితో కలిసి అల్మోరా జిల్లాలో నాలాల శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇది సత్ఫలితాలనిచ్చింది. అంతేకాదు పిఎస్ఐ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో వాటర్ షెడ్ పథకాలు ఊపిరిపోసుకున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రజలకు తాగునీరే కాదు, సాగునీరు సమకూరింది. నూతనంగా వందలాది వ్యవసాయ క్షేత్రాలు వెలిశాయి. ये है रुद्रप्रयाग. यहाँ पर बाईं तरफ से मंदाकिनी नदी आ रही है और दाईं तरफ से अलकनंदा नदी आ रही है. ఇది రుద్రప్రయాగ్. ఇక్కడ కుడివైపు నుండి మందాకిని ప్రవహిస్తుంది, ఎడమవైపు నుండి అలకనంద నది ప్రవహిస్తుంది. ఈ 2 నదులు ఇక్కడ సంగమమై అలకనంద నదిగా మారి ముందుకు సాగుతోంది. అయితే మందాకిని నది స్వచ్ఛంగా పారితే అలకనంద మలినంగా పారుతుంది. आगे जाकर लगभग 70 किलोमीटर के बाद देवप्रयाग में भागीरथी से मिलती है. అలకనంద 76 కిలోమీటర్లు ప్రవహించి దేవప్రయాగ్ వద్ద భాగీరథి నదిలో కలిసి ముందుకు ప్రవహిస్తూ పవిత్ర గంగా నదిగా రూపుదిద్దుకుని ప్రవహిస్తుంది. ఇది ఇక వివిధ చోట్ల కలుషితమవుతూ ఎలా ప్రవహిస్తుందో మనకు తెలుసు. దాని పవిత్రతను కాపాడగలిగితే పర్యావరణాన్ని రక్షించిన వారమవుతాం. వాటర్ వాటర్ వాటర్, ఎవ్రీవేర్ దెర్ ఈజ్ వాటర్, బట్ దెర్ ఈజ్ నో వాటర్ టు డ్రింక్. పావన గంగలు పారినా, జీవన గంగలు చెంతనే ఉన్నా దేశంలోని ప్రజలకు స్వచ్ఛమైన నీరు లభ్యతకు ఎటువంటి భరోసా లేదు. దీంతో రవి చోప్రా నేతృత్వంలోని ఓ బృందం
దేశమంతా జల కాలుష్యం ఉందని సందేహం కలిగిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించింది. లక్షలాది నీటి శాంపిళ్లను పరీక్ష చేసిన పిఎస్ఐ దేశ ప్రజలకు అసలు నిజాలు వెల్లడించింది. మన రాష్ట్రంలోని ప్రకాశం, నల్గొండ జిల్లాలతో పాటు ఇంకా దేశంలోని 9 రాష్ట్రాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఉన్నట్టు పీపుల్స్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ప్రప్రథమంగా నిర్ధారించింది. చోప్రా చేపట్టిన మరో ముఖ్య కార్యక్రమం కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో భూకంప ప్రమాదరహిత గృహాల నిర్మాణం. हिमालय के जो पहाड़ हैं ये बड़े नौजवान पहाड़ हैं और इस वजह से ये कच्चे हैं. హిమాలయ పర్వతాలు నిత్య యవ్వనమైనవి. ఈ పర్వతాల్లో అధిక భాగం మన్ను, రాతి మిశ్రమంతో ఏర్పడ్డవి. వీటిలో గట్టి రాయి కనిపించదు. కొన్ని చోట్ల బొరియలు, లోయలతో కూడి ఉంటాయి. ఇక్కడ ప్రాజెక్టులు కట్టడం, సొరంగాలు తవ్వడం ఎంతో ప్రమాదకరం. कि भविष्य में यहाँ पर भूकंप नहीं आएंगे. ఇక్కడ ప్రాజెక్టులు కట్టినట్టయితే భవిష్యత్తులో ఏదైనా భూకంపం సంభవిస్తే అవి కూలిపోతాయి. అలాగే ఈ ప్రాంత భవనాలు, ఇళ్లు నేలమట్టం అవుతాయి. దాంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. కాబట్టి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు అలాంటి చర్యలకు పాల్పడకూడదు. 2006-7లో డిజాస్టర్ మిటిగేషన్ అంటే ప్రకృతి వైపరీత్యాల తీవ్రత, హానిని తగ్గించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వైపరీత్యాలకు తట్టుకొని నిలిచే ప్రత్యేక నమూనాలో రూపొందించిన గృహాల డిజైన్లను అందించారు. 2008 ఏప్రిల్లో 9 వర్క్షాపులు నిర్వహించారు. ప్రతి శిక్షణా కేంద్రంలో 120 మందికి చొప్పున తర్ఫీదునిచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో కొత్త ఇళ్ల నిర్మాణానికి గ్రామాలకు గ్రామాలే కదులుతున్నాయి. इस क्षेत्र में हमने ये रिसोर्स सेंटर बनाया है. ఈ పర్వత ప్రాంత ప్రజలను ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడడానికి ఇక్కడ ఒక రిసోర్స్ సెంటర్ను ప్రారంభించాం. చాలాసార్లు అతివృష్టి, భూకంపాలతో ప్రజలు లోయల్లో పట్టం జరుగుతోంది. కొన్నిసార్లు కొండచేరులు విరిగిపడి ప్రమాదాలు సంభవిస్తాయి. ఇళ్లు నేలమట్టమవుతాయి. ఇవన్నీ గమనించి ప్రజలను కాపాడడానికి అవసరమయ్యే వస్తు సామాగ్రిని సమకూర్చుకున్నాం. తాత్కాలిక గుడారాలను కొన్నాం. यहाँ पर हमने ये रस्सियाँ रखी हुई हैं. ये नायलॉन की रस्सी है, काफ़ी मजबूत है. ये जो पुली है, पुली से हम लोगों को खींच सकते हैं. ప్రమాదాల్లో లోయల్లో పడిపోయిన వ్యక్తులను రక్షించడానికి అవసరమైన తాళ్లు, ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచాం. అత్యవసర పరిస్థితుల్లో వంట పాత్రలు, ఔషధాలు ఈ సంస్థలో ఏర్పాటు చేశాం. అలా అన్ని వేళల్లో ప్రమాదాల నుంచి రక్షణకు రిసోర్స్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతోంది. बाल्टियां हैं और अनेक साधन जो लोगों को तुरंत चाहिए होंगे वो सब उपलब्ध है. రవి చోప్రా గడ్వాల్ నుంచి తెహ్రీ వరకు ఈ ఏడాది జనవరిలో గంగానది పరిరక్షక ఉద్యమాన్ని నిర్వహించారు. గంగానదిని ఇంకా ఎక్కడెక్కడ శుభ్రపరచాలో సవివరమైన నివేదికను రూపొందించారు. అంతేకాదు విచ్చలవిడిగా ఆ నదిపై ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్టులు కడితే జరిగే అనర్థాన్ని తెలియచెప్పాడు. जहां हमारी नदियों में पानी है, పట్టణ పరివాహక నదుల్లోని జలాలన్నీ మలినమైపోతున్నాయి. నగరాల్లో ప్రజలు ఎలాంటి ఆలోచన లేకుండా వ్యర్థ పదార్థాలను నదుల్లోకి వదులుతున్నారు. పరిశ్రమల కాలుష్యాలు యథేచ్ఛగా నదుల్లో కలుస్తున్నాయి. వర్షాకాలంలో వర్షంతో కొంత నీరు బాగుపడ్డా సంవత్సరాంతం నదుల్లోనికి వదిలే వ్యర్థ పదార్థాలతో జలాలు కాలుష్యమైపోతున్నాయి. పర్యావరణం దెబ్బతింటుంది. అంతెందుకు, దేశ రాజధాని ఢిల్లీ పక్కన ప్రవహించే యమునా నది ఒకప్పుడు ఎంత స్వచ్ఛమైంది. ఇప్పుడు దాన్ని ఎవరూ నది అనరు, మురికి కాలువ అంటారు. అది ఎంతో సిగ్గుపడాల్సిన అంశం. गंदा नाला ही कह पाएगा. కేవలం ఉద్యమ సెగలే కాదు, ఆలోచన తరంగిణులకు ఆయన పనిచెప్పారు. 14 పుస్తకాలు రాశారు. దాదాపు 150 పరిశోధనా పత్రాలు ప్రచురించారు. 20 యూనివర్సిటీల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉపన్యాసాలతో విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారు. పర్యావరణవేత్త రవి చోప్రా అనేక పుస్తకాలను అక్షరబద్ధం చేశారు. మరెన్నో పుస్తకాలకు సహరచయితగా వ్యవహరించారు. సర్వైవల్ లెసన్స్, హిమాలయన్ జల సంస్కృతి గ్రంథంలో హిమనదాల్లో ఉద్భవించిన నదుల ప్రాశస్త్యాన్ని వివరించారు. మిఠీ మే ఔర్ పానీ మే సోనా హై పుస్తకంలో సహజ వనరుల్లో దాగిన అద్భుతాలను ఆవిష్కరించాడు. ది సోషల్ ఇంపరేటివ్స్ ఆఫ్ డెవలప్మెంట్లో అభివృద్ధిలో దాగిన అసమానతలను గురించి చర్చించాడు.
ప్రపంచ ఆహార కార్యక్రమంలో భాగంగా ఫుడ్ ఫర్ వర్క్ ఫర్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించారు. చికెన్ అండ్ ఎగ్లో సాంకేతిక సామాజిక మార్పుల ఆవశ్యకతను అక్షరబద్ధం చేశాడు. ఫ్రంటియర్ టెక్నాలజీస్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు వియన్నా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విశ్లేషించారు. ఇండియాస్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో దేశ సాంకేతిక రంగానికి సంబంధించిన ఎన్నో అంశాల్ని ప్రస్తావించారు. ఇండియాస్ ఆర్టిజన్స్ అ స్టేటస్ రిపోర్ట్లో వృత్తి కళాకారుల స్థితిగతులను, వారిలో నైపుణ్యాలను చర్చించాడు. ఇవే కాక ఇంకా అనేక పుస్తకాలు, వందలాది వ్యాసాలను ప్రచురించారు. ధరిత్రిపుత్రుడు రవిచోప్రా అనేక సంస్థల్లో విభిన్న హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ సేవలందిస్తున్నారు. ఆయన జాతీయ గ్రామీణాభివృద్ధి జలవనరుల మంత్రిత్వ శాఖ సభ్యుడిగా ఎన్నో వినూత్న పథకాలలో తనవంతు సేవలందించారు. జాతీయ ప్రణాళికా సంఘ సభ్యుడిగా భవిష్యత్ భారతావనికి సరికొత్త పథకాలను ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ ఆవశ్యకత కోసం భారత గృహ నిర్మాణ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా విశేష కృషి చేశారు. వాటర్ షెడ్ కమిషన్ జాతీయ సభ్యులుగా సహజ నీటి వనరుల సంరక్షణకు సేవలందించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర క్రమబద్ధీకరణ కమిషన్ సభ్యులుగా కొండ ప్రాంతాల పరిరక్షణకు సూచనలందిస్తున్నారు. అంతేకాదు, ప్రపంచ ఆహార పథకం సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. రతన్ టాటా ట్రస్ట్ సలహాదారుగా కొనసాగుతున్నారు. హిమాలయ ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పాటైన హిమాలయ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ నలుమూలలా అనేక విద్యా సంస్థల్లో, ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం తెరచిన పుస్తకం. భార్య జో మెగ్గవాన్ ఈ దేశ పౌరురాలిగా మారింది. లోకం తెలియని, మతిస్థిమితం లేని బిడ్డల కోసం డెహ్రాడూన్లో కరుణా విహార్ పేరిట ఒక సంరక్షణా కేంద్రాన్ని నడుపుతోంది. వారికి అమ్మ ఒడిలో దక్కే ప్రేమను, లాలనను అందిస్తోంది. అంతేకాదు, ఈ దంపతులు స్వయంగా మానసిక వికలాంగురాలైన ఓ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఇక రవిచోప్రా మాతృమూర్తి 90 ఏళ్ల వయసులోనూ కుమారుడి ఆశయ సాధనలో నేను సైతం అంటూ అడుగులు వేస్తోంది. పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తోంది. నాపై జాతిపిత మహాత్మా గాంధీ ప్రభావం ఎంతో ఉంది. పరోపకారానికి కష్టమైన పనైనా ఇష్టంగా చేయాలనే గాంధీ మాటలు నాకెంతో స్ఫూర్తినిస్తాయి. అందుకే నేను ఇంజనీరింగ్ చేసి ఏం సాధించాను, ఎవరికి ఉపయోగపడ్డాను అని అనుకున్నాను. సమాజానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నా వంతు కృషి చేయాలనుకున్నాను. చేస్తున్నాను. దేశంలో ఎంతమంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు? వారి మేధస్సు ఎంతవరకు గ్రామీణ వికాసానికి ఉపయోగపడుతోంది? అందుకే వారు పల్లె ప్రాంతాల ప్రజల అభివృద్ధికి ఏ మేరకు దోహదం చేస్తున్నారో ప్రశ్నించుకోవాలి. ఆ దిశగా ప్రయత్నించాలి. తలపై టోపీ, సన్నని కనుబొమ్మల కింద స్వప్నించే కళ్ళు, గుబురు గడ్డం, సాధువుల, శాంతమూర్తిల, ఋషిల, కృషీవలుడిలా ఆయన కనిపిస్తారు. గ్రామాల్లో నిత్యం తిరుగుతుంటారు. శాస్త్ర సాంకేతిక విషయాలను సులభ శైలిలో గ్రామీణ ప్రజలకు చెబుతుంటారు. ఆయన వద్ద అల్లాద్దీన్ అద్భుత ద్వీపం లేదు. అయినా కొద్దిమంది నిబద్ధులైన సాంకేతిక సైనికులతో అద్భుతాలు చేశాడు. ఆదర్శలోకం సృష్టించాడు. సడలని సంకల్పం, చెదరని విశ్వాసంతో అడుగులు వేశాడు. గంగా నదీమ తల్లి పంటలు పండిస్తోంటే ఆయనలోని ఆలోచనా గంగలు, కార్యాచరణ లక్షలాది మంది కలలు పండిస్తున్నాయి. ప్రభుత్వాలు శతాబ్దాలుగా చేయలేని పనిని 2 దశాబ్దాల కాలంలో చేసి చూయించారు. అటు హిమాలయాలు, శివాలిక్ పర్వతాలు, ఇటు పావన గంగా నది చూస్తుండగా ప్రగతికి వారధిగా నిలిచాడు. అభివృద్ధికి నిజమైన సారథి అయ్యాడు.